పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్, పఠింపశ్రేష్టగ్రంథము అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధమైనటువంటి ప్రభు బలిలో పాల్గొనడానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఆ మాటల యొక్క వెలుగులో మన యొక్క వ్యక్తిగత జీవితాలు మనం పరీక్షించుకొని సరి చేసుకొని తర్వాత యోగ్యమైన విధానంలో బలిలో పాల్గొనేందుకు ప్రభు తన కృపను చూపించును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయం. క్షమించండి, 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 57 వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 57వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కావున యేసులను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. మరొక భాగము కీర్తన గ్రంథము 97వ కీర్తన. కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని కూడా దానికి కలిసి చదువుకుందాం. 97వ కీర్తన 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ప్రభు సారి కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమను నా తండ్రి, జీవన మా దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తామున్నాం. నమ్మదగినటువంటి దేవుడుగా మీరు మా పక్షంలో రుజువుపరుచుకున్నందుకు మీ వందనములయ్యా. ఇంతవరకు ఆరాధనలు సేపడుతూ వచ్చినారు, అందుకొరకు మీ వందనములు తిరిగి ప్రభు మీకు పరిశుద్ధమైనటువంటి వల్ల దేవ మీ శరీరము మీ రక్తము అందులో మీరు పాలు పొందుతుండగా కావలసినటువంటి తండ్రి కృపను గ్రహించండి. ఆ రీతిగా తండ్రి మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను సరి చేసుకుని పరీక్షించుకొని చక్కపరుచుకొని ఆ తర్వాత ఎందుకు విధానంలో పాల్గొని కృప దయచేటువంటి దాసుడు మనకి చేతగినటువంటి వాడు దేవా మీరే బలపరచుకొని ప్రార్థన విసులు చోట బలపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవ పరమ నుంచి మీ వాక్కు వర్తమానం మాకు అనుగ్రహించండి. మేలైన స్వరంతో మీరే మీ ప్రజలతో మీరుగా మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవ కనికరించండి, చూపుతూరమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా మనందరినీ కూడా మీ దగ్గర స్థలంపగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. 97వ కీర్తన. అయితే మనం మొదటి భాగంలో చదువుకున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనము చదవండి. మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. చాలండి. కాబట్టి ఒకప్పుడు మనకు జీవం ఉందా? లేదు. అయితే ఆ జీవం మనకు ఎవరిచ్చినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన మరణం ద్వారా మనకి జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే ఆయనతో కూడా మనం ఆ జీవాన్ని ఎల్లవేళలా మనం కొనసాగించుకోవాలి అని అంటే ఏం చేయాలా? ఆ ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. అనగా ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెలోను, ఆయన యొక్క రక్తము సాదృశ్యమైనటువంటి ఆ యొక్క పాత్రలు ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారే నిజమైనటువంటి నిత్య జీవమును కలిగినటువంటి వారంట. అప్పుడు వారు ఆయనతో కూడా కలిసి ఉంటారని రాయబడతా ఉంది. అటువంటి వారిని ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? నేను లేపుతానంటున్నాడు. ఎవరైతే నా యందు ఉంటారో అటువంటి వారిని నేను ఏం చేస్తాను? వారు నిత్య జీవం కలిగినటువంటి వారు కాబట్టి నేను వచ్చినప్పుడు అత్యధికమైన వారిని లేపుతానంటాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఉండాలన్నా, లేకపోతే మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేపడాలన్నా ఏం చేయాలి? మనం ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో మనం ఏం చేయాలా? పాలు పంపులు పొందాలి. అయితే పాలు పంపులు పొందేటువంటి మనము మన జీవితాలను మనం సరి చేసుకుని, మనం చక్క చేసుకుని, మనలో ఎటువంటి కూడా మాలిన్యం లేకుండా దేవునికి శుద్ధమైన హృదయం మనం కలిగినటువంటి వారమై మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన మరణం మనం సమీపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే ఈ మాట రాయబడింది 97వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ప్రేమించడానికి చెప్పినాడా? అసహించుకోమంటున్నాడు. ఒకవేళ నీవు దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలంటే చెడుతనాన్ని నువ్వు అసహించుకోమంటున్నాడు. ఎందుకంటే చెడుతనం అనేటువంటిది ఆయనకు ఇష్టం లేనటువంటి కార్యం, అది ఆయాసాన్ని తీసుకొచ్చేటువంటి విషయం. కాబట్టి నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే మనం ఏమంటున్నాం? దేవుని మనం ప్రేమిస్తా ఉన్నాం అంటున్నాం. అయ్యా నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వంటే నాకెంతో ప్రేమ, నువ్వు లేకుండా నేను బ్రతకలేదు అని అంటున్నాం మనం దేవుడిని కదా ప్రార్థన చేసేటప్పుడు. అయితే అలా కనుక మన జీవితం ఉంటే, అలా కనుక మనం దేవుని ప్రేమిస్తే, అటువంటి ప్రేమించేటువంటి తడబిడలైనటువంటి వారు ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు, మీరు చెడుతనాన్ని అసహించుకోవాలన్నాడు. మీరు దేవుణ్ణి ఇష్టపడితే, దేవుని మీరు కోరుకుంటే చెడుతనాన్ని మీరు అసహించుకోమంటున్నాడు. తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుచున్నాడు. కాబట్టి యెహోవాను ప్రేమించినటువంటి వారులారా మీరు చెడుతనాన్ని ఏం చేయాలా? అసహించుకోవాలట. ఎందుకు అసహించుకోవాలి? ఈ మాట ఇంకో చోట కూడా రాయబడి చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయం 21వ వచనం. జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్త పడాలా. దేని కొరకు జాగ్రత్త పడాలా? చెడుతనము చేయకుండా ఉండడం కోసం జాగ్రత్త పడమంటున్నాడు. అక్కడే మొట్టమొదటి ఏం చేయాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలంటే ఇది నాకు వద్దు. ఎవరి మనం దేవుణ్ణి, అయ్యా నువ్వు నాకు కావాలా, నువ్వే నాకు సర్వము అయి ఉన్నావు, నీవు నా దేవుడు, నా రక్షకుడు అనేది అనుకుంటున్నాం కదా. అయ్యా నువ్వు నాకు కావాలంటే ఏం చేయాలి? చెడుతనాన్ని నాకు వద్దు అంటే దాన్ని అసహించుకోవాలా. మనం కొన్ని వస్తువులు మనం ఇష్టంగా మనం తీసుకుంటాం కదా, మన కొన్ని పదార్థాలను ఇష్టంగా మనం ప్రేమిస్తాం, అని ఇష్టంగా మనం తింటాం, వాటిని మనం ఇష్టపడతామంటున్నాం. ఇష్టానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే అసహ్యం. అయితే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం ఏంటంటే చెడుతనం. కాబట్టి మీరు కనుక నన్ను ప్రేమిస్తే ఆ చెడుతనం మీరు ఏం చేయాలా? అసహించుకోవాలా. చెడుతనం చేయకుండా జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. చెడుతనం చేయడానికి నువ్వు ఏం చేయాలా? అసహించుకొని నువ్వు ఇంకా రానున్న దినాలు ఇప్పుడే కాదు కానీ ప్రభు వచ్చేంత వరకు కూడా చెడుతనం చేయకుండా నువ్వు జాగ్రత్త పడమని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే చెడుతనం చేయకుండా ఉండడానికి దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా మనకు ఎన్నో మాటలు మనకు జ్ఞాపకం తీసుకుని వస్తూ ఉన్నాడు. మెటుకు ఆయన కోరుకునేది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి జీవితము నీలో నాలో మనలో ఉండాలా. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక దినాన్ని రాబోతా ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద నిలిచినప్పుడు మనము ఆయన ఎదుర్కోవాలంటే మనకు పరిశుద్ధమైనటువంటి జీవితమే ఉండాలి, శుద్ధ హృదయమే ఉండాలా. అలా ఉన్నప్పుడే మనం ఆయన చూస్తాము, ఆయనతో కూడా మనం కొనిపోబడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన జీవితంలో చెడుతనం ఉంటే, ఆయనకు ఆయాస్కరమైనది ఉంటే, ఆయనకి విరుద్ధమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే కనుక మనం ఆయన ఎదుర్కొనేటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు అక్కడేమో చెడుతనట్టు అసహించుకోమంటున్నాడు, ఇక్కడేం చేయకుండా జాగ్రత్త పడమంటున్నాడు అంటే ఏంటిదో అసలైన కారణం తెలుసా? కీర్తన గ్రంథము 5వ కీర్తన. అసహించుకొని జాగ్రత్త పడమంటున్నాడు చేయకుండా అంటే ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడంటే 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చూడలేదు. ఇదండి అసలు సంగతి.
నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడు కాదు. చెడుతనానికి నీ యొక్క ఏం లేదు, చోటు లేదు. చెడుతనం మాట కింద ఫుట్నోట్లో ఒక మాట రాయబడి చెప్పాడు, ఏంటిది? దుష్టుడు. చెడుతనం అంటే ఇస్ నథింగ్ బట్ డెవిల్, సాతాను. కాబట్టి ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సాతానుడు ఉండడు, ఎక్కడైతే సాతానుడు ఉంటాడో అక్కడ దేవుడు ఉండడు, దైవత్వం ఉండదు. అనగా మన జీవితంలో దేవుడు ఉన్నాడంటే సాతాను కానీ అపవాదికి కానీ అక్కడ అవకాశం ఉండడానికి లేదు, అంటే చెడుతనం అనేది ఉండడానికి వీలు లేదు అంటున్నాడు. ఆయనంట దుష్టత్వాన్ని చూసి ఆనందిస్తాడా, లేకపోతే మంచిని చూసి ఆనందిస్తాడా? దేవుడు మంచి. ఎందుకంటే ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడు, ఆయనలో మంచి దేవుడు తప్ప ఇంకా వేరేది లేదు. ఆ మంచితనాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి మంచి అయినటువంటి దేవుడు మంచినే కోరుకుంటాడు. కాబట్టి నీవు నేను కూడా మంచితనంగా జీవించాలని కోరుతా ఉన్నాడు. మనం దుష్టత్వం ఏమాత్రం ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం, ఇంకా మన ప్రభు అయితే మనం కొనిపోబడలేదు, ఆయన ఇంకా రాలేదు, రాకడ సమీపంలో ఉంది. కానీ ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మన దుష్టుడు విరోధి అయినటువంటి అపవాది వాడు మనల్ని ఏ రీతికైనా సరే సులువుగా చిక్కుపెట్టి పాపం నుంచి తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మార్గం నుంచి మనల్ని వేరుపరిచి తన మార్గంలో తీసుకుని వెళ్ళి వాడు ఏం చేయాలంట, చెడుతనానికి ఈ వ్యక్తిని అప్పగించాలని, లేకపోతే దుష్టత్వం తనలోకి తీసుకొని రావాలని వాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి విషయంలో మీరు ఎక్కడ తగ్గిపోతారేమో అని చెప్పేసి మొట్టమొదటిగా మీరు కనుక నన్ను ప్రేమిస్తే మీరేం చేయాలి? చెడుతనాన్ని అసహించుకొని దాన్ని చేయకుండా మీరు జాగ్రత్త పడాలంటున్నాడు. ఎందుకు అయ్యా, ఎందుకు మేము అసహించుకోవాలా, ఎందుకు మేము జాగ్రత్త పడాలి చెడుతన విషయమే కనుక మనం ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా నా దగ్గర చెడుతనానికి చోటు లేదు, నీవు నా దగ్గర ఉండాలి అంటే నా దగ్గర చెడుతనానికి చోటు లేదు. కాబట్టి నేను దుష్టత్వాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడును కాను. ఇంకా 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. కాబట్టి డాంబికులు అంటే దేవుడి సన్నిధిలో ఎవరైతే తగ్గించుకోరో, నేనేంటో నా పరిస్థితి ఏంటో నేనెంత గొప్ప అని మనం చెప్పుకుంటామో అదంతా కూడా అటువంటి వారు దేవుడి సన్నిధిలో నిలవలేరు. ఎందుకంటే ఆయన అంటాడు, కాబట్టి ఎవరైతే తను తాను తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి ప్రభు యొక్క ఆయన జననము, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు కదా. 30 సంవత్సరాలు ఆయన తర్వాత 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తా వచ్చినాడు. అటువంటి తన 33.5 సంవత్సరాల జీవితంలో ఏ రోజు కూడా తన జీవితంలో గర్వం కానీ, లేకపోతే డాంబికం కానీ, లేకపోతే దర్పం కానీ, నేను గొప్ప అనేటువంటి ఆ యొక్క తత్వం కానీ యేసు ప్రభువులో ఎప్పుడైనా మనం చూడగలుగుతామా? చూసినామండి? ఏ రోజు లేదు. ఆయన జన్మించిన దగ్గర నుంచి, వాస్తవానికి ఆయన జన్మించింది మన కొరకు చావడం కోసం, పాపులు నిన్ను నన్ను మనం రక్షించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం కొరకే ఈ లోకంలో ఆయన జన్మించినాడు. కాబట్టి మనల్ని జీవింపజేయడం కోసం ప్రభు యేసు క్రీస్తు వారు చనిపోయినాడు. అయితే ఆయన జన్మ నుంచి మరణం వరకు కూడా ఆయన జీవితంలో డాంబికం అనేది లేదు. అందుకే అంటున్నాడు, అయ్యా నా దగ్గర చెడుతనం లేదు కాబట్టి మీరు కూడా చెడుతనం ఆశ్రయించుకుని దానికి జాగ్రత్త పడి దూరంగా ఉండండి అని చెప్పినాడు. తర్వాత నా దగ్గర నేను ఏనాడు కూడా నేను నమ్మకం డాంబికంగా నేను ప్రదర్శించలేదు, ఆ రీతిగా నేను లేదు. కాబట్టి నా దగ్గర వచ్చేటువంటి వాడు వినయ మనస్కులుగా ఉండాలా, తగ్గింపు జీవితం కలిగేటువంటి వారుగా ఉండాలి. అంటే మెటుకు మీరు నన్ను పోలి, అపొస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని చెప్తున్నాడు. అది ఆయన చెప్పిన మాట, పౌలు చెప్పిన మాట. ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ రీతిగా నేను ఈ లోకానికి వచ్చినాను, నేను ఏ రీతిగా మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను ఏ రీతిగా ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోయాను, మరలా ఏ రీతిగా నేను ఈ లోకానికి మీ కొరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను రాబోతా ఉన్నాను, ఈ విషయాలన్నీ కూడా మీరు ఎరుగుదురు కదా. కాబట్టి నా లక్షణాలు ఏమేమి కలిగి ఉన్నాను, నేను ఏ లక్షణాలు కలిగి ఉన్నాను, ఆ లక్షణాలు మీరు కలిగి ఉండాలి. కాబట్టి మీరు నమ్మకము ఉండకూడదు. అటువంటి వారు నా సన్నిధిలో నిలవలేదు అని అంటున్నాడు. తర్వాత 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు అంటున్నాడు. కాబట్టి ఎవరైతే అబద్ధమాడేటువంటి వారు కూడా దేవునికి అసహ్యులు, కపటం చూపి నరహత్య జరిగించేటువంటి వారు దేవుని గ్రంథంలో ఉన్నారు. కపటం చూపి నరహత్య జరిగించినటువంటి వారు ఎవరు? దావీదు. ఆయన గురించి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అబద్ధమాడేటువంటి వారు కూడా దేవుడు ఆయన ఏం చేయడంట? సహించడు, ఓర్చుకోడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఏమనుంది? అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండుచున్న గుండంలో పాలు పొందేదారు, ఇది 2వ మరణం అని రాయబడింది.
కాబట్టి అబద్ధము అనేది కూడా, అబద్ధము జరిగించి ప్రతి వాడునట వెలుపట పాలు పొందుతారట. కాబట్టి అబద్ధం కూడా ఆయనకు ఇష్టం లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని కూడా ఆయన సహించుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెడుతనంలో ఉన్నటువంటి భాగాలే. అబద్ధం కానీ, లేకపోతే గర్వం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, డంబము కానీ, దేవుడికి ఏదైతే అవసరం లేదో అవన్నీ కూడా దేవుడు ఏదైతే మనకు జ్ఞాపకం చేసినాడు పరిశుద్ధ గ్రంథంలో, ఇవన్నీ కూడా నాకు అవసరమైనటువంటి సంగతులని జ్ఞాపకం చేసినటువంటి మాటలన్నీ కూడా ఏవైతే మన జీవితంలో మనం కలిగి ఉన్నామో వాటన్నింటిని బట్టి దేవుడు మనకి దూరంగా ఉంటాడు. అందుకే అంటాడు, మీరు చెడుతనము అసహించుకోండి, చెడుతనం చేయకుండా మీరు జాగ్రత్త పడండి. ఇది ఎలా జాగ్రత్త పడతాము? నేను ఇచ్చాను కదా నా వాక్కుని, జీవం కలిగినటువంటి నా మాటలు మీకు ఇచ్చినాను కదా. ఈ పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉన్నప్పుడు నేనే మీతో ఉన్నట్టు. కాబట్టి ఎవరైతే దీన్ని పఠిస్తారో, ఎవరైతే ఈ మాటలు ధ్యానం చేస్తారో వారు నన్ను కలిగి ఉన్నట్టే. కాబట్టి ఆ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు, పరిశుద్ధమైన హృదయం తన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర పాపానికి చోటు ఉండదు, దుష్టత్వానికి చోటు ఉండదు, చెడుతనానికి చోటు ఉండదు. అందుకే నేను మీకు చెప్పాను అన్నమాట, నా యొక్క చెడుతనానికి చోటు లేదంటే దుష్టుడికి చోటు లేదు, అపవాది చోటు లేదు. మీరు కూడా ఆ విధంగా కలిగి ఉండాలని, మనం కూడా ఆ రీతిగా కలిగి ఉండాలని ప్రభు ఆ మాట మనకు జ్ఞాపకం చేసినప్పుడు, ఈ చెడుతనం ఇప్పటి నుంచి కాదంటే ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము త్వరగా 5వ వచనం. నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహందయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. కాబట్టి ఈ భూమి మీద మనం ఉదయం ఆరాధన చూసినాం కదా, సర్వ సృష్టినంతా కూడా దేవుడు కేవలం నోటి మాట చేత కలగజేసినాడు. కానీ మానవుడు మాత్రము నోటి మాట చేత కలగజేయలేదు. తన స్వహస్తాలతో, తన సొంత చేతులతోటి నేల మట్టి నుంచి మట్టిని తీసుకొని ఆ మట్టిని ఒక బొమ్మగా రూపించి, ఆ బొమ్మను తన జీవవాయువుని ఎక్కడ, వారి నాసికారంధ్రాలు అనగా ఎక్కడ, నాసికారంధ్రాలలో జీవవాయువుని దేవుడు వదిలినప్పుడు నరుడు జీవాత్మైనట్టు మనం చూస్తాము. అటువంటి మానవుడు, మొట్టమొదటి మానవుడు ఆదాము హవ్వల ద్వారా ఈ సంతానం అంతా కూడా ఉద్భవించింది కదా. అయితే ఆ మానవుడు ఆయన యథార్థవంతుడు, ఆయన మంచితనం కలిగినటువంటి వాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు నేను నిర్మించినాను నా సొంత చేతులతో, ఈ మానవుని యొక్క హృదయం ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక రోజున ఆ మానవుని యొక్క హృదయంలోకి తొంగి చూసినాడట. తొంగి చూసినప్పుడు వాడి హృదయంలో ఏముందంట? చెడుతనం. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధత లేదు, ఆయన ఇచ్చినటువంటి ఆ జీవం లేదు, ఇవన్నీ కూడా కోల్పోయినాడు మానవుడు. చెడుతనం చూసి దేవుడు సంతాపం పొంది బాధపడినాడంట. ఇంకో మాట చెప్పాలంటే, అసలు వీళ్ళు ఎందుకు చేశాను రా బాబు అని బాధపడినాడు. ఇటువంటి వారు నేను ఎందుకు చేశాను, ఇటువంటి వారు నేను ఎందుకు కన్నాను అని మనం అంటమే. మన పిల్లలు మనకు బాధ కలిగించినప్పుడు అసలు ఇటువంటి వాడు నాకు పుట్టకపోయినా బాగుంటుండే, ఆ విధంగా ఒక రకమైనటువంటి సంతాపం పొంది ఆ ఆలోచన దేవుడికి వచ్చిందంట. ఇటువంటి వారు నేను ఎందుకు చేశాను రా బాబు అని దేవుడు బాధపడినాడంట. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది, అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ చెడుతనము నరుడు హృదయంలో గొప్పదంట. కాబట్టి ఈ చెడుతనము ఆ రోజు నుంచి ఉంది మానవుని యొక్క హృదయంలో. అయితే వారి సంతానంగా మనం ఈ లోకంలోకి వచ్చినాం కదా, మనం కూడా దేవుడు మనల్ని ఆ పాపం నుంచి విడిపించినాడు, పరిశుద్ధులుగా చేసుకున్నాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం ఇచ్చినాడు. అయితే ఈ లోకాయంలో మనం కొనసాగుతా ఉన్నప్పుడు మరలా అపవాది తీసుకొచ్చేటువంటి ఆ చిక్కులు, వాటిలో మనం సులువుగా చిక్కులు పెట్టిన పాపం మనం పడిపోయి మరలా దేవుడి నుంచి మనం దూరం అయిపోయినాం. ఈ రోజున కూడా దేవుడు మన హృదయంలో తొంగి చూసినప్పుడు, ఆ రోజున ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నట్టుగా మన హృదయంలో కూడా చెడుతనం ఉంటే దేవుడు సంతాపపడేవాడుగా, దేవుడు బాధపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆ మాట చెప్పినాడు. ఏమంటున్నాడు ఆయన? చెడుతనాన్ని మనం అసహించుకోవాలంట, చెడుతనం చేయకుండా జాగ్రత్త పడాలంట. కాబట్టి అయ్యా ఆదికాండంలోనే ఉంది అయ్యా చెడుతనము. ఈ రోజున ఇంకా నూతనమైన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, నూతన నిబంధనలోకి నేను తీసుకొని వచ్చినాను. ఇంకనూ నీ హృదయం కనుక చెడుతనం వేలుబడి చేస్తే నీవు నాకు దూరస్తురాలుగానే ఉంటావు. ఒకరోజు నేను వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు విడువ పెడితే అదంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చెడుతనం గురించి. ఈ చెడుతనం గురించి యాకోబుకు ఎంతమంది కుమారులు అండి? యాకోబుకు ఎంతమంది కుమారులు? యాకోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు?
ఇస్సాకు, రెబ్కా. వారి యొక్క సంతానం ఎంతమంది? ఇస్సాకు, రెబ్కా సంతానం ఎంతమంది? ఇద్దరు. ఎవరు? ఏశావు, యాకోబు. యాకోబు యొక్క సంతానము 12 మంది. ఇంకొక కుమార్తె కూడా ఉంది దీనా అని. అయితే ఈ 12 మందిలో 11వ వ్యక్తి చెప్పండి ఎవరు? యోసేపు. 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. త్వరగా 37వ అధ్యాయము 2వ వచనం. యోసేపు 14 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారులిద్దరు, జిల్పా కుమారులిద్దరు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చాలండి. ఇక్కడ 12 మంది కుమారులు ఉన్నారు యాకోబుకు. వారిలో 11వ వాడు ఎవరు? యోసేపు. చిన్నవాడేమో బెన్యామీను. అయితే ఈ యొక్క 11 మంది తమ అన్నలు ఏ రీతిగా వారు, ఈ వ్యక్తి ఏమో యోసేపు దేవుడు తనను నిర్మాణం చేసుకున్న దగ్గర నుంచి, దేవుడు తనను ఈ లోకంలో తీసుకొచ్చిన దగ్గర నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితం కలుగుతూ వచ్చినాడు యోసేపు. అటు కుడి ఎడమగానే కలిగిపోకుండా దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నటువంటి వ్యక్తి యోసేపు. ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితం, యవనస్తులు కానీ దేవుని యొక్క బిడ్డలు కానీ ఒక మాదిరికరమైన జీవితం జీవించినటువంటి వ్యక్తి యోసేపు. అందుకనే తన తండ్రి ఏం చెప్పాడు తెలుసా? అరే మీ అన్నలు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి చూసి రాకున్నప్పుడు, ఎప్పుడు పోయి చూసినప్పటికీ వారు ఏదో అంటే దేవునికి అయాస తన తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. తన తండ్రికి ఇష్టమైన కార్యాలు అంటే తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములే చేస్తూ ఉన్నటువంటి అనమాట. వారు ఏం చేస్తూ ఉన్నారు? వారి చెడుతనంతా కూడా తండ్రి వద్దకు తీసుకుని వచ్చేవాడంట యోసేపు. అందుకనే యోసేపు మీద వారు ఏం చేస్తారు? అన్నదమ్ములు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పగబట్టినారు. అవునా కదా? ఎవరైనా నీ జీవితం బాగాలేదు, సరి చేసుకో, అయ్యా నీ బ్రతుకు బాగాలేదు, దీన్ని సరిదిద్దుకో అని చెప్తే అవతల వ్యక్తికి కోపం వస్తుంది ఆటోమేటిక్గా. అలాగే యోసేపు కూడా యాకోబుకు వెళ్ళి, అయ్యా నాన్న ఈ రీతిగా అన్నలు ఇలా ఉన్నారు, అన్నలు ఇలా ఉన్నారు అని చెప్పినప్పుడు వారికి ఎలా వచ్చిందంటే, వీడేంటి చిన్నవాడు వీడు పోయి మా మీద వీడు చాడు చెప్తా ఉన్నాడే, మా చెడుతనం గురించి కూడా తండ్రి చెప్తా ఉన్నాడు చెప్పేసి అతని మీద పగబట్టినారట. అంటే అది మన సందర్భం కాదు, కానీ చెడుతనాన్ని వారి ఎదురు తీసుకుని వస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఇకనైనా ఒకవేళ ఈ వీరు చెడుతనం తీసుకుపోయి తండ్రి చెప్తే, తండ్రి వారిని శిక్షిస్తే, గద్దిస్తే ఇకనైనా వారి జీవితాలు మార్చుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతోనే యోసేపు తండ్రికి చెప్తా ఉన్నాడు. అంతేకాదు నిజంగా అన్నలంటే కోపం యోసేపు? ఏం కోపం లేదు. ఇకనైనా వారు బ్రతుకు మార్చుకుంటారు. తండ్రి వారిని గద్దిస్తే, శిక్షిస్తే, కుమారులారా మీరు జీవిస్తున్న జీవితం మంచిది కాదు అని చెప్పి వారిని గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు లోబడి వారి సత్ప్రవర్తన కలిగి మంచి దారిలోకి వస్తారేమో, తమ బ్రతుకులు మార్చుకుంటారేమో ఉద్దేశంతో ఆ ఆలోచన కలిగి యోసేపు ఏంటంటే ఆ సమాచారం అంతా కూడా తండ్రి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎవరిది? అన్నల యొక్క చెడుతనం గురించి. అందుకనే చెడుతనాన్ని అసహించుకోమని, చెడుతనం దేవునికి ఇష్టం లేని, చెడుతనం తండ్రికి అనగా మన దేవునికి ఇష్టం లేనటువంటి సంగతి కాబట్టి ఆ చెడుతనం గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? హిత్తీయుడు ఊరియోను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడు ఊరియా భార్యను నీకు భార్య అన్నట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అంటున్నాడు. ఎవరి మాటలు చెప్పింది? దావీదుతోటి. ఎవరు చెప్తామన్నాడు? నాతాను ప్రవక్త. ఎప్పుడు ఈ మాట చెప్తా ఉన్నాడు? నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అండి, దావీదు పాపంలో పడిపోయినటువంటి దినమున ఎవరు ఈ దావీదు? ఎవరండి? ఇశ్రాయేలుకు ఎన్నో రాజునా? దావీదు ఇశ్రాయేలుకు ఎన్నో రాజు.
మొదటి రాజేమో సౌలు అయితే అతని తర్వాత అతని కుమారుడు రావాలా, కానీ అతని కుమారుడు దేవుని యొక్క సంకల్పంలో లేడు. కానీ దావీదు దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వాడు కాబట్టి దావీదు వచ్చినాడు తర్వాత. అయితే ఈ రాజు అయినప్పుడు దావీదు 11వ అధ్యాయంలో ఉంది, వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరాలా, కానీ ఆ రోజు ఏం చేశాడంటే అతను ఏమైపోయినాడు, యుద్ధానికి వెళ్ళలేదు. మిగతా పరివారం సైన్యాన్ని కూడా పంపించినాడు. అతను మాత్రం ఇంటి దగ్గర ఆగిపోయినాడు. ఇంటి దగ్గర వెళ్ళిపోయి ఆ మిద్ద మీద అలా అలా నడుస్తూ ఉన్నప్పుడు ఏం చేసినాడు, ఒక చూడరానటువంటి దృశ్యం చూసినాడు. ఆపములు పడిపోయినాడు. ఎవరితోటండి? ఆ స్త్రీ పేరు ఆ స్త్రీ పేరు బత్షెబ అనేటువంటి స్త్రీతోటి పాపములు పడి. ఆ స్త్రీ ఎవరంటే తన దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుడు. ఎవరైనా ఊరియా భార్య అయినటువంటి బత్షెబతోటి దావీదు పాపం చేసినటువంటి దినమున. అంతవరకు దావీదు జీవితంలో చిన్న పొరపాటు కానీ చిన్న తప్పిదం కూడా లేదు. అంత చక్కగా దేవుడి కొరకు బ్రతికినాడు. అటువంటి దావీదు పాపములు పడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పాపములు పడిపోవడానికి కారణం ఏంటి? ఏమండి? యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండడానికి కారణం ఏంటిది తెలుసా? అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఎంత మంచి వ్యక్తినైనా, ఎంత దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నటువంటి యథార్థవంతుడైనా కానీ, చక్కగా బ్రతుకు విశ్వాసమైనా సరే, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని దేవుని మార్గం నుంచి తప్పించి దేవునికి దూరస్తునిగా చేయడమే వాడి లక్ష్యం. కాబట్టి ఆ రోజున దావీదుకు అటువంటి ఆలోచన కలిగేసినాడు. అలాగా ఎప్పుడు కూడా ఆ రీతిగా ఉండలేదు దావీదు. ఆ రోజున మాత్రము ఒక బద్ధకస్తుడిగా, అంటే లేవడమే లేచినాడు మనకు తెలియదు, కానీ అసలు దాంట్లో యుద్ధానికి వెళ్ళాలంటే ఆలోచన లేదు. ఒక డల్గా ఉండిపోయినాడు. ఆ రోజు ఎందుకు తెలియదు, కానీ ఆ యొక్క మిద్ది మీద అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీని చూసినాడు. తర్వాత ఆ స్త్రీని మోహించి తనతో పాపము చేస్తా వచ్చాడు. అంటే అంతవరకు తన జీవితంలో చెడుతనం లేదు. చెడుతనము ఈరోజు ఏమైపోయింది? తన జీవితంలో చెడుతనం వచ్చింది. చెడుతనం అంటే ఎవరు వచ్చినాడు? దుష్టుడు వచ్చినాడు. అప్పటివరకు దావీదు జీవితంలో దుష్టుడికి చోటు లేదు. ఆ దినాన దుష్టునికి చోటిస్తా వచ్చినాడు, అనగా పాపములు పడిపోయినాడు దావీదు. అందుకనే నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవడం వల్ల అన్నమాట, యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? దావీదా, నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించినాడు తెలుసా? ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అంతగా ప్రేమించలేదు దేవుడు. నువ్వెవరు? దేవునికి హృదయానుసారైనటువంటి మనుషుడిని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చినాడే, తన చిత్తానుసారైనటువంటి మనుషుడని. అటువంటి ఆ దేవుని దృష్టికి నువ్వు చెడుతనము చేస్తావేంటి? నీ భార్య కాదామా, వేరే అతని భార్య, ఆ భార్యను నీ భార్యగా చేసుకున్నావు, అతనికి అతి చేత చంపించినావు. ఇదంతా కూడా దేవునికి తెలియదా? ఇది పాపం కదా? ఇది చెడుతనం కదా అన్నప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు మాట్లాడినాడా? అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆ దినాన దావీదు పాపము చేయడానికి ఇష్టపడినాడో తెలుసా? చెప్పండి. దావీదు ఆ దినాన ఎప్పుడు చేయలేనటువంటి పాపము, ఎప్పుడు తన జీవితంలో పాపం అనేది చూడలేదు. అయితే ఆ దినాన ఒంటరిగా ఉండి యుద్ధానికి వెళ్ళాలా, ఎన్నో పనిబాట్లు ఉన్నాయి. అక్కడ సైన్యం అంతా పోరాడుతూ ఉంది శత్రువులతోటి. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అండ్ ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అంట. అనగా ఏ పరిపాటు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకున్నటువంటి వ్యక్తి కంట వాడి బుర్రంతా దెయ్యాలు పంపకుంటుందంట. ఎవరు వస్తారు అక్కడికి? దెయ్యాలు వచ్చి, ఆ దుష్టుడు వచ్చి కిష్టం వేస్తాడట. ఏ పరిపాటు లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కంట దెయ్యం అనగా అపవాదించి వాడి యొక్క మనసులు వాడు దూరతాడట. అలా ఉండి తనకి చెడు ఆలోచన కలిగజేసినాడు. ఎందుకు ఆ రోజున తను ఆ పాపం చేయడానికి ఇష్టపడినాడని అంటే ఆ మాట కూడా బైబిల్లో ఉంది. యోబు గ్రంథము 20వ అధ్యాయం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుగు క్రింద దాన్ని దాచిపెట్టి. కాబట్టి దావీదుకి ఎలా ఉందంటే ఆ రోజున చెడుతనము
తీయగా ఉందంట. ఎవరో నోట్లో చక్కెర వేస్తే ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుందా, చెప్పకుంటుందా? తీయగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున అపవాది తీసుకొచ్చినటువంటి ఆలోచనలు బట్టి ఆయన తలపులు మారిపోయినాయి. దావీదుకి చూసినప్పుడు అయ్యో నేను ఇటువంటి దృశ్యం చూడకూడదు, నేను నా దేవుని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను, ఈ పాపము నేను చేయకూడదు అని చెప్పి తన కన్నులను తిప్పుకున్నాడంటే తిప్పుకోలేదు. ఎందుకంటే అతనికి ఆ రోజునంట ఆ చెడుతనం ఎలా ఉందంట, తీయగా ఉందంట. పాపము మొట్టమొదట చేస్తా ఉన్నప్పుడు తీయగానే ఉంటుంది. ఆ తర్వాత అదంట ఏ విధంగా అవుతుంది తెలుసా, చేదుగా మారిపోతుందంట. ఆ రోజున దావీదు ఆ చెడుతనం అనేది తీయగా ఉంది, కానీ తన జీవితంలో తదనంతరం అదంతా కూడా చేదుగా మారిపోయి తన జీవితంలో తన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో శ్రమలు కూడా దావీదు వెలవలసినటువంటిది. కీర్తనలు బట్టి ఆ దినాన దావీదు ఆ చెడుతనం తీయగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి పాపంలో పడిపోయినాడు. కీర్తన గ్రంథము 36వ కీర్తన 4వ వచనం. 36వ కీర్తన 4వ వచనం. కాలినడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యం కాదు. కాబట్టి ఆ దినాన దావీదు ఎక్కడ ఆ యోచనను యోచించినట్టు తెలుసా? మంచం మీదనే, ఏ పొరపాట్లేదు కదా, యుద్ధాన్ని కూడా వెళ్ళలేదు, ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాడు, మంచం మీద కూర్చో ఉన్నాడు, ఆలోచన చేస్తా ఉన్నాడట. ఆలోచన చేసినప్పుడు తన తలంపులన్నీ కూడా మారిపోయినాయి. పాపం అని తన హృదయంలోకి వచ్చేసింది. అపవాది తనకు తోడుగా, అప్పటి వరకు దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి దావీదు ఆ దినాన దేవునితోటి తన స్నేహాన్ని దూరం చేసుకొని, అనగా దేవుని దూరం చేసినాడు. మాట చెప్పాలంటే అపవాదికి చోటిచ్చినాడు, పాపంలో పడిపోయినాడు. ఇటువంటి వారికంటే చెడుతనం వానికి అసహ్యము కాదంట. ఎందుకు? నోటికి తీయగా ఉన్నప్పుడు ఎవరైనా స్వీట్ ఇస్తే మనం తీసుకుంటాం, లేకపోతే చేదుగా ఉన్నటువంటి ఒక పండు ఇస్తే మనం తీసుకుంటామా? ఎవరైనా ఏం కోరుకుంటారు? తీయగా ఉన్నటువంటి పండు లేకపోతే తీయగా ఉన్న స్వీట్ మనం కోరుకుంటాం, కానీ చేదుగా ఉన్నటువంటి దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. దావీదు నోటికి ఆ దినాన ఆ యొక్క పాపం అనేది, చెడుతనం అనేది తీయగా ఉండిందంట. మంచం మీద కూర్చొని యోచన చేసినాడట. ఆ రీతిగా పాపాన్ని జరిగించినారు. నాథన్ ప్రవక్త నుంచి గర్దించినాడు. ఎందుకు దేవుడి కొరకు విరోధంగా చెడుతనం చేస్తున్నావు? దేవుడు నీకు ఏం చేయలేదు, ఏం చేసినాడు నువ్వు అడగొద్దు, కానీ ఇంక ఏం చేయలేదు, ఎందుకంటే అన్ని సమస్తం చేసినాడు. ఎక్కడో నువ్వు ఆ గొర్రెల దొడ్లు, ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినట్టు ఎవరు నిన్ను ప్రేమించలేదు, ఆఖరికి నీ తండ్రి నిన్ను ప్రేమించలేదు కదా. అయితే దేవుడు నీ పక్షాన ఒక గొప్ప ఉద్దేశం కలిగినాడు. దేవుని యొక్క సంకల్పం నువ్వు ఉన్నావు దావీదు. అందుకని దేవుడు నిన్ను ఆ గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను తీసుకొని వచ్చి రాజుగా సింహాసనం మీద నిన్ను కూర్చొని పెట్టినాడు. నీకేం తక్కువ చేసినాడు? దేవుడు అన్ని కల్పించినాడు, సమస్తం ఇచ్చినాడు నీకు. ఆయనే నా హృదయానుసారుడైనటువంటి నా దావీదని దేవుడు చెప్పినప్పుడు, అంతగా దేవుని యొక్క హృదయంతో నీ హృదయం పెనవేసుకుపోయినప్పుడు ఈ దినాన చెడుతనానికి నువ్వు ఎందుకు చోటించావు అని అడిగినప్పుడు, ఎందుకంటే ఆయన నోటికి ఆ రోజున తీయకుందంట. దాన్ని ఇష్టపడినాడు, దాన్ని స్నేహించినాడు, పాపంలో పడిపోయినాడు, అతనికి అసహ్యంగా లేదంటారు. అటువంటి నేను మన జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా మనం చేపడినాము. అయితే లోకయాత్రలో మనం కొనసాగుతా ఉన్నప్పుడు, ఎన్నో పరిస్థితులు కూడా మనం లోకంలో పెడతా ఉన్నప్పుడు, లోకం యొక్క పరిస్థితులను బట్టి, లోకాన్ని మనం స్నేహించిన దాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు మనం పాటించిన దాన్ని బట్టి మనలో కూడా చెడుతనం కలగవచ్చు. చెడుతనం అంటే కేవలం దావీదు చేసిందే కాదు, దేవుడికి అసహ్యమైన కార్యం. దేవుడు కోరుకున్నటువంటిది ఏదైనా సరే అది పాపమే, చెడుతనమే. మన జీవితంలో కోరుకుందేమో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఆ మాట అడిగినప్పుడు 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. బహు జబ్బు పడింది. చాలండి, ఇక్కడ చక్కటి మాట దేవుడు ఇక్కడ మన కొరకు రాయించినాడు. మళ్ళీ చదవండి ఒకసారి 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కరుణ పెట్టెను. చూస్తారా ఏమంటున్నాడు? ఎవరి భార్య ఆమా? బత్షెబా. ఎవరి భార్య ఆమా? బత్షెబా. ఊరియా భార్య ఎవరికి పిల్లలైనది చెప్పండి?
ఎవరి భార్య వాళ్ళకి పిల్లలు కనాల. ఇక్కడ ఊరియా భార్య అంట దావీదుకు ఏం చేసింది? పిల్లలు కనది. అది పాపం కదా, అది చెడుతనం కదా ఏమండి? అవునా కదా? మొట్టమొదటి నాకు తెలిసి బైబిల్లో మొట్టమొదటి ఒక వివాహేతర సంబంధం అనేది ఈ దావీదు బత్షెబాదే మనం చూడగలుగుతాం. దావీదు 9 మంది భార్యలు ఉన్నారు. మనకు బైబిల్లో చూసినప్పుడు 8 మంది భార్యలు ఉన్నారు. అయితే ఇంకా చరిత్రకారులు చెప్పినట్టుగా ఆయనకి 300 మంది రాజకుమార్తెలు ఉన్నారట, 700 మంది ఉపపత్తులు, అనగా దాదాపు 1000 మంది ఉన్నారట. 1000 మంది ఉన్నప్పటికీ ఈ బత్షెబా విషయంలో పాపం చేయడానికి కారణం అంట ఆమె బహు సౌందర్యం కలిగినటువంటి, ఆ 1000 మందిలో అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ ఇంకొకరు లేదేమో మరి బహుశా. అతని కన్నులకు ఎలా కనబడింది బత్షెబా? ఈ 1000 మంది కూడా ఏది సరిపోవట్లేదు, అంత అందంగా కనబడతా ఉందట బత్షెబా. అంటే ఎవరో తెలుసా? ఎవరో ఆ కళ్ళకు అటువంటి చూపు కలిగేసి ఎవరండి అది? కాబట్టి శరీరాశ, నేత్రాశ, శివపుడం ఇవన్నీ కూడా దుష్టుల నుండి కలిగినవి అంట. ఎవరితో లోకాన్ని ప్రేమిస్తాడో, లోకాన్ని ప్రేమించేటువంటి వాడు తండ్రిని ప్రేమించాడు, తండ్రి ప్రేమ వాని యందు ఉండదు అంటాడు మొదటి యోహానులో. ఈ శరీరాశ ఉందే, మొట్టమొదటిగా శరీరాశ కలిగేది. అంటే మొట్టమొదటిగా శరీరము తనకు సహకరించని కారణాన్ని బట్టి నేత్రంతో, కన్నులతో చూసినాడు, కన్నులు కోరుకున్న దాన్ని తర్వాత ఆ రీతిగా ఆయన పాపం చేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. యెహోవా అన్నాడు, ఊరియా భార్య దావీదుకు కనిన బిడ్డ మొత్తినందున అది బహు జబ్బుపడింది అంటాడు. అయితే అక్కడ మాట రాయబడింది, ఆమె ఎవరంటే ఊరియా భార్య. అంటే ఎవరు? ఒక పరాయమని భార్య ఎవరికి బిడ్డను కంటా ఉంది? ఇక్కడ దావీదుకు బిడ్డను కన్నది. కాబట్టి అది దేవుని దృష్టిలో ఎటువంటి కార్యం? అది చెడు కార్యము, అది దేవుడు ఇష్టపడినటువంటి కార్యము. అయితే ఈ బిడ్డ కొరకు జబ్బు పడిపోయింది, దేవుడు మొత్తినాడు. ఆ బిడ్డని మొత్తినప్పుడు 17 వచనంలో ఒక మాట, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తలకు వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 18 వచనం, 7వ దినమున బిడ్డ చావగా చాలు. ఈ బిడ్డ కొరకు దావీదుకు ఆ బత్షెబా తను చేసుకున్నటువంటి భార్య కాదు, దేవుడి సాక్షిగా లేకపోతే సర్వ సమాజం సాక్షిగా పరిశుద్ధులందరూ ఎదుట ఆ మెడలో తాళి కట్టినటువంటి వాడు కాదు దావీదు. ఒక పరాయి పురుషుని భార్య బత్షెబా. ఆమెతో పాపం చేసి ఆ పాపానికి ఫలితంగా ఏమొచ్చింది? ఒక బిడ్డ జన్మించినాడు. అయితే దేవుడు ఎటువంటి వాడైనా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పాపాన్ని ఓర్చుకునేటువంటి వాడా కాదు. పాపాన్ని ఓర్చుకునేటువంటి వాడు ఓర్వలేని తనం ఉంది దేవుడికి. ఏ విషయంలో తెలుసా? పాపం విషయంలో ఓర్వలేడు. మన జీవితంలో మనల్ని అన్ని రకాలుగా ఓర్చుకుంటాడు, కానీ ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఓర్వలేడు. ఒక మాట చెప్పాలంటే మనిషి ఏమో మంచిని ఓర్వలేడట, దేవుడేమో పాపాన్ని ఓర్వలేడు. అది ఆయనకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనిషి ఏమో మంచిని ఓర్వలేడు, దేవుడేమో పాపాన్ని ఓర్వలేడు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? దావీదు ఆ యొక్క బిడ్డ జబ్బులు పడిపోయింది, ఎలాగైనా సరే ఆ బిడ్డను బ్రతికించాలనేది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేసినాడు? 7 దినములు ఉపవాసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. దావీదుకు ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడా? చెప్పండి, ఎవరైనా జవాబిచ్చినాడు దావీదు ఉపవాస ప్రార్థనకి? అంతవరకు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అన్నిసార్లు దావీదుకు జవాబిచ్చినప్పుడు దేవుడు ఆ దినాన 7 రోజులు ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా తాగాలి, తన నోట్లోకి పచ్చి మంచినీళ్ళు కూడా పోరా. బిడ్డ కోసము నేలను పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు 7 దినాలు. అయినప్పటికీ దేవుడు దావీదు యొక్క ప్రార్థన జవాబు ఎందుకు తెలుసా? ఆ బిడ్డ ఎలా జన్మించినాడు? ఎలా జన్మించినాడని? న్యాయబద్ధంగా జన్మించినాడా? జన్మించలా. పరిశుద్ధంగా జన్మించినాడా? జన్మించిన. పాపంలో పుట్టినటువంటి వాడు. నీ భార్య కాదు, వేరే పరాయి భార్యతో నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ బిడ్డ జన్మించాడు. కాబట్టి ఆ బిడ్డ నేను ఉంచును. ఎందుకు? ఆమె నీ భార్య కాదు, వీడు పుట్టినటువంటి వాడు నీ కుమారుడు కాదు, నేను ఓర్చుకోను.
దావీదా, ఇంకా ఏ విషయంలో నేను ఓర్చుకుంటాను, కానీ నీ పాపాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి నిన్ను ఓర్చుకోను. కాబట్టి నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం చేసినా సరే నేను నీ ప్రార్థనని జవాబు అని చెప్పేసి 7వ దినాన దేవుడు ఆ బిడ్డను ముట్టినప్పుడు ఏం చేశాడు? ఆ బిడ్డ చనిపోయినాడు. బ్రతికిండా బిడ్డ? చనిపోయినాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఈ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అంటాడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా ఎక్కడి నుంచి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ దేశ ప్రజలందరూ కూడా ఆయన చెప్పేటువంటి మాట ఒకటే. తన భక్తులైనటువంటి వారు కానీ, తన యొక్క దాసులైనటువంటి వారికి కానీ, తన విశ్వాసులైనటువంటి వారికి ఎవరికైనా సరే ఆయన రక్తంలో కడబడేటువంటి ప్రతి ప్రజలు కూడా ఆయన చెప్పబడేటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగానే జీవించాలి. నేను వచ్చేంత వరకు, లేకపోతే మీరు పోయేంత వరకు, ఈ లోపం విడిచిపెట్టేంత వరకు. దావీదా, ఇంతవరకు నువ్వు పరిశుద్ధంగా జీవించినావు, ఈ రోజు నీకు ఏమైపోయింది అని అంటే, ఆయనకు ఆ దినాన ఆ చెడుతనం అంట తీయగా అనిపించింది. తన నోటికి పాపం చేసినాడు. పాపం చేసినట్టు కారణాన్ని బట్టి బిడ్డ జన్మించింది. ఆ బిడ్డను మొత్తితే దేవుడు, అయ్యా ఎలాగైనా సరే ఈ బిడ్డను నువ్వు బ్రతికించవా అంటే, నేను ఇంటి పరిస్థితుల్లో బిడ్డను బ్రతికించను. ఎందుకంటే ఆ బిడ్డ పాపంలో పుట్టినటువంటి వాడు. కాబట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. 7 దినాలు ప్రయాసపడ్డాడు ప్రార్థనలో. అయినప్పటికీ తన ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది. దేవుడి వల్ల ఆ బిడ్డ చనిపోయినాడు. అంటే బిడ్డకి ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి సందర్భం ఏంటంటే, చెడుతనానికి ఆయన దావీదా గుర్తెరుగు. నేను కీర్తన గ్రంథం 5వ కీర్తనలో నేను చెప్పాను, చెడుతనానికి నా ఏదో చోట్లేదు. నేను ఇంత స్పష్టంగా తేటగా చెప్తే నువ్వేం చేసినావు? చెడుతనం చేసినావు. మరి చెడుతనం చేసినప్పుడు, చెడుతనానికి చోటు లేదన్నప్పుడు, దుష్టుని చోటు లేదన్నప్పుడు ఆ బిడ్డ కూడా చోటు ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి ఆ బిడ్డ నాకు అవసరం లేదు, ఆ బిడ్డ నాకు ఇష్టమైనటువంటి బిడ్డ కాదు. కాబట్టి ఆ బిడ్డను కూర్చున్నాడు, ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తర్వాత దావీదు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు గార్చినప్పుడు దేవుడు తనను ఏం చేసినాడు? క్షమించినాడు కదా. ఆ తర్వాత ఆ బత్షెబను తను అరలా ఏ రీతిగా న్యాయబద్ధంగా తన భార్యగా చేసుకున్నప్పుడు ఆ బత్షెబ నుంచి గొప్పవాడైనటువంటి సొలొమోను కూడా వచ్చినాడు రాలేదా? మొత్తం 4 కుమారులు పుట్టినాడు. వారిలో గొప్పవాడైనటువంటి ఎవరైనా సొలొమోను. నానేటువంటి సొలొమోను ఆమె గర్భం నుంచే దేవుడు ఇచ్చినాడు. మళ్ళా ఎందుకు? పాపాన్ని తెలుసుకున్నారు, సరిదిద్దుకున్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టేసి మరలా దేవుడి యందు వారు నమ్మకంగా ఉన్నప్పుడు, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆమె కూడా తన భార్యగా చేయబడిన తర్వాత అప్పుడు ఇది సరైనటువంటి జీవితం అని చెప్పినప్పుడు మరలా వారికి 4 కుమారులు ఇచ్చినప్పుడు వారిలో గొప్పవాడైనటువంటి సొలొమోను కూడా వచ్చినాడు. అంటే ఇక్కడ ఇదంతా మనకి దేనికి జ్ఞాపకం చేస్తామంటే, మనం పరిశుద్ధులు అని చెప్పుకుంటాం, దేవుని యొక్క ఆలయానికి, దేవుని యొక్క మందిరానికి వస్తా ఉన్నాం. అయితే మనలో 99% ఉండి 1% మన పాపం ఉన్నా సరే దేవుడు ఒప్పుకోడు. 99.5 నుండి 1% పాపం ఉన్నా సరే, సార్ 99.5 వచ్చింది కదా, నన్ను 100 మార్కులు వేరాదంటే వేస్తాడైనా 99.5 చూపిస్తాడు. అక్కడ 100 ఇవ్వడు. కాబట్టి నీలో ఇసుమంతైనా సరే నీలో చెడుతనం ఉండకూడదు. అది ఆయనకి ఇష్టం లేనటువంటి కార్యము, అది ఆయన దుఃఖపెట్టేటువంటి కార్యము, ఆయన సంతాపపడేటువంటి కార్యము. నీ సంతోషము ఆయన సంతాపానికి కారణం కావచ్చు. అర్థమవుతుందండి? నీ సంతోషం అనగా నీ శరీరాన్ని బట్టి, నీ మనసును బట్టి నువ్వు చెడుతనం కనుక చేస్తే నీ సంతోషము ఆయనకు సంతాపం పుట్టించేది కావచ్చు. నీ ఆనందం ఉందే, లోకాన్ని బట్టి, నీ చెడుతనాన్ని బట్టి నీ ఆనందం ఉంది, అది ఆయనకు ఆగ్రహం పుట్టించేది కావచ్చు. కాబట్టి మనం దేవుని మరలా దుఃఖపెడదామా? దేవుని మనం మరలా ఏడిపిద్దామా? బాధపెడదామా? మనల్ని బట్టి ఆయన వెలుపట ఆయన ఏం చేసినట్టు ఏడుస్తా ఉన్నాడు, చావటం ఏడుస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చెప్పాడు. దావీదు ఎవరండి? తన హృదయాత్రుడు మనుష్యుడే, తనంతగా ప్రాణంగా ప్రేమించినటువంటి మనుష్యుడు దావీదు. అయినప్పటికీ దావీదు కదా, నా హృదయాత్రుడు మనుషుడు కదా, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కదా, అయితే మళ్ళీ ఒక పాపమే కదా, దేవుడు ఆయన విడిచిపెట్టలేడు. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా అనుకోవచ్చు, దేవుని కొరకు నేను గొప్పగా వాడబడుతూ ఉన్నాను, లేదా దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను, మంచి విశ్వాసం, నేను నమ్మకంగా అన్ని పనులు నేను దేవుని మందిరంలో నేను చేస్తూ ఉన్నాను, చక్కగా నేను పరిచయం చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ మనలో ఒక చిన్న పొరపాటు ఉన్నా సరే దేవుడు ఆయన క్షమించేవాడు కాదు. ఆయన అరురాలుగా నిన్ను మనం చేయడు. ఎందుకంటే మనలో పాపం ఉందని చెప్తా ఉన్నాడు, మనలో దోషం ఉందని చెప్తా, మనలో చెడుతనం ఉందని చెప్తాడు, దాన్ని కడిగి వేసుకోమని చెప్తా ఉన్నాడు, అసహించుకోమని చెప్తా ఉన్నాడు, చేయకుండా జాగ్రత్త పడమని చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా అని కనుక మనం ఆయన అడిగితే, అయ్యా నా దగ్గర చెడుతనం చోటు లేదని ప్రభు చెప్తా ఉన్నాడు.
కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సోదరుడు మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు యొక్క లేఖనాల ద్వారా. ఆ రోజు దావీదుకే చోటే లేదు. 7 దినాలు ఉపవాసం ఉండి భయంకరంగా బిగ్గరగా ఏడ్చినా అయ్యా నా కుమారుడిని కాపాడన్నప్పటికీ లేదు ఆ కుమారుడు చెడుతనం పుట్టినటువంటి వాడు కాబట్టి అది నా దగ్గర చెడుతనం చూడలేదన్నప్పటికీ మరలా నా దగ్గర అటువంటి ప్రార్థన చేస్తానే. అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇగో ఇలా చెవులు మూసుకుంటాడు సార్. 2 చెవులు మూసుకుంటాడట. 2 చెవులు అంటే ఆ ప్రార్థన దేవుడికి వినపడిందా? వినపడదు. కాబట్టి అటువంటి ప్రార్థన దేవుడు వినేవాడు కాదు. కాబట్టి మన జీవితంలో కూడా నా జీవితంలో కూడా అటువంటి చిన్న తప్పిదం చెడుతనం కానీ పాపం కానీ దేవునికి ఆయాసకరమైన దేవుడిని దుఃఖపెట్టేటువంటి కానీ కార్యం ఏదైనా నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. దేవుడు విడిచిపెట్టమంటున్నాడు, సరిదిద్దుకోమంటున్నాడు. ఈ లేఖనాన్ని తన పితరులైనటువంటి తన భక్తులైనటువంటి వారు దేని కొరకు తీసుకొని వస్తున్నాడు తెలుసా? మనకి దృష్టాంతములుగా ఈ వాదం ఉన్నటువంటి మనకంట బుద్ధి కలుగు చేయడం కొరకు వీటన్నిటి కూడా దృష్టాంతాలుగా దేవుడు మన కొరకు తీసుకొని వస్తున్నాడు. ఏం చేయాలి? మనం బుద్ధి తెచ్చుకొని మార్చుకొని మన ప్రవర్తన సరిదిద్దుకొని అయ్యా వాస్తవమే నువ్వు చూపించింది నా జీవితంలో ఉంది, నేను ఎక్కడనో నా జీవితంలో నేను తప్పిపోయాను, నీ మార్గం నుంచి నేను వేరైపోయాను, ఇగో ఇటువంటిది ఈ చెడుతనం నా జీవితంలో ఉంది, ఈ పాపం నా జీవితంలో ఉంది, ప్రభువా నన్ను క్షమించు, నీవు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినామని చెప్పి మనం ఏం చేయాలా? ఆయన అప్పగించుకొని ఏం చేయాలా? ఆయన శిలువ రక్త ప్రోక్షణ మనం తెచ్చుకున్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే కడుగు ఆయన మనల్ని క్షమిస్తాడు. అయితే క్షమించబడిన తర్వాత మరలా మనం ఆ పాపం జోలికి తిరిగి వెళ్ళవుతున్నాం. ఒక స్త్రీని ఆయన ప్రేమించి ఆయన పాపాన్ని క్షమించినప్పుడు ఏం చేసాడు తెలుసా? అమ్మా నిన్ను వారు శిక్షించినారంటే లేదయ్యా అంటే నేను కూడా నిన్ను ఎవరు పాపంలో వ్యభిచారం పట్టబడిన స్త్రీని అంటాడు కదా. అమ్మ వారెవరు నిన్ను శిక్షించినారంటే లేదు ప్రభు అంటది. అయితే నేను కూడా నిన్ను శిక్షించును అని చెప్పి ఒక మాట అంటాడు చివరిలో. ఇక వెళ్ళి పాపం చేయబోకంటాడు. గో అండ్ సిన్ నో మోర్, వెళ్ళు కానీ పాపం చేయబోక ఇక నుంచి అన్నాడు. మన జీవితం కూడా అంతే, మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఇంతవరకు అలా బ్రతికినాము, ఇక నేను క్షమిస్తా ఉన్నాను, నా శరీర ప్రోక్షణ నీ మీద తీసుకొచ్చున్నాను, అడుగుతా ఉన్నాను. అయితే బిడ్డ ఇక నుంచి నువ్వు పాపము చేయబాదు, ఇక నుంచి నువ్వు నాకు అసైన్మెంట్ కార్యం నీ జీవితంలో ఉండకూడదు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు, అందుకని దావీదు జీవితాన్ని మన మధ్యకు ఆయన తీసుకుని వచ్చినాడు. చెడుతనం విసర్జించినటువంటి వ్యక్తి ఒకటి ఉన్నాడు బైబిల్లో. ఎవరో వ్యక్తి? యోసేపు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచ్చింది. యోబు గ్రంథము 1వ అధ్యాయం మొదటి వచ్చింది. త్వరగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. కాబట్టి ఈ ఊజు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేస్తూ తన భక్తుడు. ఎవరైనా ఏం పేరు? పేరు యోబు. ఆయనంట దేవునికి యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. ఒక మాట చెప్పాలంటే ఆ ఊజు అనేటువంటి దేశములో పాపము లేకపోతే చెడుతనం అనేటువంటి బూజు దుర్మగలిగినటువంటి ఏకైక వ్యక్తి యోబు. ఏ దేశం? ఊజు దేశంలో పాపం అంటే బూజు దుర్మగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంట? యోబు అంట. మరి మనం దురుపుతున్నాం ఆ బూజుని. పాపం అనేటువంటి బూజు, చెడుతనం అనేటువంటి బూజును ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు దొరికితే మనం ఎందుకు దొరకలేకపోతా ఉన్నాం? ఇంకా మనం దాన్ని అంటించుకుంటున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించినాడు, అసహించుకున్నాడు. ఆయనకు తెలుసు. ఎందుకు అంటే ఆయన ఎరుగుతా వచ్చాడు సత్యాన్ని. నా దేవుని దగ్గర చెడుతనాన్ని చూడలేదు అని చెప్పినాడు. ఆయన యథార్థవంతుడు, నన్ను కూడా యథార్థవంతులు పుట్టించాడు కాబట్టి నేను బ్రతికినంత కాలం నేను యథార్థవంతులను బ్రతుకుతానని చెప్పి ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు యోబు. కాబట్టి ఆయన ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించినాడు. ఇది నీలో నాలో మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది ఏదైనప్పటికీ అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఏమండి? నాలో ఏ లోపం ఉందో మీకు తెలుసా? అలాగే మీలో ఏ లోపం ఉందో నాకు ఏమో తెలుసా? మనలో ఏ లోపం ఉందో ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఆయన సర్వమును ఎరిగినటువంటి వాడు, సమస్తమును తేటగా చక్కగా చూస్తున్నటువంటి వాడు. ఆయనకి ఏది కూడా మరుగై లేదంట. ఆయన కన్నులు చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉన్నాయంట. అంత తేటగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఒప్పుకుందాం, మనలో ఏదైతే ఉందో దేవునికి ఆయాసకరంగా
ఆయనకి దుఃఖం కలిగించేదిగా, ఆయన బాధ పెట్టేదిగా. దేవుడి బిడ్డ మేము పరిశుద్ధిలోనే చెప్పుకుంటున్నాం, కానీ ఆయనకు పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాల్గొనబోతా ఉన్నాం. అందుకే నా మాట అంటున్నాడు, మీరు నా శరీరం తిన్న రక్తం త్రాగితేనే కానీ మీరు నిత్య జీవం కలిగినటువంటి కారు, అదే నేను మిమ్మల్ని లేపుతానంటున్నప్పుడు మనం ఆయన శరీరం తినాలా, రక్తం త్రాగాలి. వాస్తవమే కాదనట్లేదు, కానీ మనం ఏదో ఆచారంగా అలవాటుయుక్తంగా మనం దాన్ని చేయడానికి కాదు. మనం పరిశుద్ధమైన ప్రవర్తన మనం కలిగి దేవుడు ఏ రీతిగా అయితే మనం కోరుకుంటున్నాడు, గడిచినటువంటి దినం నుంచి గడిచినటువంటి పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు కూడా ఎక్కడైతే మనం తప్పిపోయామో దేవుని మార్గంలో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని. తప్పిపోయినటువంటి వ్యక్తిని మనం దేవుడు మనకు చూపిస్తా వచ్చాడు. ఎవరో వ్యక్తి? దావీదు. తను ఖచ్చితంగా శిక్ష విధించినాడు, తన బిడ్డని ఆయన తీసేసుకున్నాడు. చెడుతనం విసర్జించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైనా? యోబు. బ్రతికినంతకాలం దేవుని కొరకు నమ్మకత్వం కలిగి జీవించినాడు, చెడుతనం అసహించుకున్నాడు, గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. సర్వం కోల్పోయినప్పటికీ ఒక దినాన్ని దేవుడు ఏం చేసినాడు? ఆయన వ్యక్తిని రెండంతలుగా ఆశీర్వదించినాడు. ఈ భూమి మీద ఒక మాట చెప్పినాడు దేవుడు, నిజంగా అంత గొప్ప సాక్ష్యం ఎవరు పొందుకోగలరా? ఈ భూమి మీద ఇటువంటి వ్యక్తి ఎవడు లేడంటున్నాడు. ఏ వ్యక్తి గురించి కూడా దేవుడు చెప్పలేదు, కానీ యోబు గురించి గొప్ప సాక్ష్యం చెప్పినాడు. ఇటువంటి మనిషి భూమి మీద ఎవరు లేరని దేవుడే తన నోటితోటి సొంతంగా సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవాలా, విసర్జించాలని చెప్తా ఉన్నాడు. అయితే మనం ఎందుకు దాన్ని విడిచిపెట్టట్లేదు తెలుసా? హోషేయ గ్రంథం మనలో చిన్నదే కదా పాపం, చిన్నదే కదా అని ఎందుకు మానవుడు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టట్లేదంటే, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం. హోషేయ 7వ అధ్యాయం 2వ వచనం. చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖమునే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడు అని. కాబట్టి వారంతా తమ క్రియల చేత చిక్కుబడిపోయినారు. వారు ఉన్నటువంటి వారికి స్థితి వారికి తెలుసు. అయితే ఏమనుకుంటున్నారు? ఈ చెడుతనాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నాడు. ఎక్కడంట? అక్కడ అన్నాడు కదా, నేను నీ పాపములను నీ అతిక్రమణను తుడిచివేదును, నీ యొక్క పాపని నీ యొక్క అతిక్రమం నేను ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకున్నాడు. అది వేరు, ఆ సందర్భం వేరు. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి నీ పరిస్థితిని నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితంలో పాపం చెడుతనం ఉందా లేదా అనేది దేవుడు అని ఎరిగినటువంటి వాడు జ్ఞాపకం చేసుకోవట్లేదు కనుక నువ్వు హృదయపూర్తిగా పాపం చేస్తే దేవుడు దానిని క్షమించాడు. నీకు తెలియకుండా తప్పు జరిగితే, ప్రభువా నేను తెలియక చేశాను, ఆయన క్షమించండి, ఆయన క్షమిస్తాడు. కానీ ఇష్టపూర్తిగా నువ్వు కావాలని ప్రేమించి నువ్వు దాన్ని జరిగిస్తే కనుక దేవుడు ఆయన క్షమించేవాడు కాదు. అలాగని చేస్తుంట ఈ మనుషులు అనుకుంటున్నారట, దేవుడు ఈ పాపానంట జ్ఞాపకము చేసుకోలేదు, చిన్నదే కదా, అంత చిన్నది గోరంతే కదా, రవంతే కదా, ఎంతమంది ఇది పెద్ద చూస్తే మన మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప అది కనబడదు, అంత చిన్నదే కదా, దేవుడు ఏం చూస్తారులే అంటున్నాడు. ఇదే ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంది. అది భయంకరమైన పెద్ద సీసీ కెమెరా. అది ఎటువంటి కెమెరా? అది ఈ లోకంలో అంత పెద్ద గొప్ప సీసీ కెమెరా ఎక్కడ లేదుగా. ఆయన కనుదృష్టే. కాబట్టి ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన చూస్తాడు. కాబట్టి అలా అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. కాబట్టి ఆ చెడుతనాన్ని విసర్జించాలి, యోబుకోవాలి. దాన్ని మనం ఆయన తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదునే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక నీవు నేను మనం ఎంత అవునా కదా? తన భక్తుడైనటువంటి దావీదుని జ్ఞాపకం చేసుకుని ఆ పొరుగండాలు పెట్టినాడో మనకి ఏం తెలియదు. ఆ యొక్క 7 దినాలు దేవుని సన్నిధిలో అయినా సరే ససేమరా అంటే ససేమరా అన్నాడు. ఈ కుమారుడు నేను బ్రతికించేది లేదన్నాడు. ఎందుకంటే పాపంలో పుట్టినటువంటి వాడు. ఆ పాపాన్ని నేను సహించుకుంటాను, నేను ఓర్చుకోలేను దావీదు అని చెప్పి అలా తన నుంచి ఆ పాపాన్ని దూరం చేసినటువంటి దేవుడు. ఈరోజు మనం కూడా మనలో చిన్నదే అనుకుంటున్నాం, కానీ ఆ చిన్నదైనా సరే దేవునికి అది ఇష్టం లేనటువంటి కాబట్టి దాన్ని మనం విడిచిపెట్టాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. కాబట్టి మనం ఎన్నోసార్లు అనుకుంటాం, మన దృష్టి కంట
నేను మంచి చక్కటి జ్ఞానం ఉంది, దేవుడు నాకు మంచి పాండిత్యం ఇచ్చాడు, చక్కటి చదువు ఇచ్చాడు, నేను చక్కగా బైబిల్ బాగా చదువుతాను, పాటలు బాగా పాడతాను, వాక్యం బాగా చెప్తాను, కంఠస్థ వాక్యం కూడా బాగా చెప్తాను, నాకేంటి నేను చెడుతనం పడిపోవడం ఏందని మనం అనుకుంటామంట. అందుకే నా మాట కాబట్టి నువ్వు జ్ఞానం కదా అని అనుకోవద్దు. నువ్వు జ్ఞానమే కదా నువ్వు అనుకుంటే నువ్వు పడిపోయినట్టు లెక్క. అయ్యా నేను దౌర్భాగ్యుడును, అయ్యా నేను తెలియలేని పశుప్రాయుడను కనుక నువ్వు అనుకుంటే దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చి నేను అనిపిస్తాడు. కానీ నేను జ్ఞానం కదా, నేను ఎందుకు పడిపోతాను అనుకుంటే ఆ రోజు దావీదు ఎందుకు పడిపోయినాడు? అవునా కదా? కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆ రీతిగా అనుకోవద్దు. ఏం చేయాలి? యెహోవాకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అంతే. ఆ ఒక్క మాటే మనకు కావాల్సింది. ఏ రీతి నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నేను నరుణ్ణి, నేల మట్టిలో చేయబడినటువంటి మానవుణ్ణి, ఈ రోజున నేను రక్త మాంసం కలిగినటువంటి వాడిని కాబట్టి, ఈ లోకంలో నేను తిరుగుతూ ఉన్నాను కాబట్టి, ఈ లోక సంబంధమైనటువంటి మాల్యం నాకు అంటి ఒకవేళ ఎక్కడ నేను పడిపోతానయ్యా, దౌర్భాగ్యం ప్రభువా, దీనురాలనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కాపుదలని కంచె నా చుట్టూ ఉంచు, మాకు పడిపోకూడదు, జాగ్రత్తగా కాయి అని దేవుడిని నువ్వు అడిగితే అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. కానీ నాకున్న జ్ఞానం ఏ పాటిది, నాకున్నటువంటి జ్ఞానం ఎంతో తెలుసా అని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అక్కడ పాపం పడిపోతావు. కాబట్టి నువ్వు జ్ఞానం కదా అనుకోవద్దు, చెడుదని నువ్వు విడిచిపెట్టమని ప్రభు కోరుతా ఉన్నాడు. 20 గ్రంథం 4వ అధ్యాయం 14 త్వరగా ముగించుకుంటాము. 20 గ్రంథం 4వ అధ్యాయము. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయం నీకు కలిగి ఉండును. కాబట్టి అంటున్నాడు, యెరూషలేము నీవు రక్షింపబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైతే దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఏదైతే మనం ఇంకా దేవునికి నీకు విరోధంగా ఉన్నటువంటిది, దేవునికి నీకు అడ్డొచ్చేటువంటి ప్రతి కార్యం కూడా అది చెడుతనమే, అది పాపమే, అటువంటిది నీ జీవితంలో ఉంటే విడిచిపెట్టమని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎన్నాళ్ళ వరకు నీవు ఇంకా ఇటువంటి అభిప్రాయం కలిగి ఉంటావు, ఇక నుంచి మానుకొని నువ్వు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి నా వైపు మళ్ళుకో. ఎందుకు? చెడుతనం విడిచిపెట్టి నా వైపు మళ్ళుకో. నీవు నా దగ్గర ఉండాలంటే చెడుతనం నీ దగ్గర, దేవుడు మనతో చేస్తున్నటువంటి సంధి ఒడంబడికి ఒకటేనండి. బిడ్డ, నీవు నా దగ్గర ఉండాలంటే నువ్వేం చేయాలా? నీవు నా దగ్గర ఉండాలంటే నీ దగ్గర చెడుతనము ఉండడానికి వీల్లేదు. ఒకటే, నీ దగ్గర చెడుతనం ఉంటే కనుక నీవు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఎవరు కావాలా? దేవుడు కావాలా? దేవుడితో మనం ఉండాలా. ఒక రోజున దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడాలి, పరలోకానికి మనం వెళ్ళాలనేటువంటిది మన నిరీక్షణ కదా. అటువంటిప్పుడు అయ్యా నీ దగ్గర చెడుతనం ఉంటే నా దగ్గర నువ్వు ఉండడానికి వీల్లేదు, నీ దగ్గర చెడుతనం తీసేసుకుంటే నువ్వు నా దగ్గర ఉంటామన్నప్పుడు మనం మారాలి. కాబట్టి అటువంటిది దేవునికి మనకు దూరంగా, ఆయనకి మనకు మధ్య ఎడబాటు కలిగించేది ఏదైనా సరే ఆ విషయాన్ని మనం ఒప్పుకొని, ప్రభువా ఇటువంటిది నన్ను క్షమించు, నేను నీ దగ్గరే ఉండాలయ్యా, నీకు నేను సమీపంగా ఉండాలా, నీతో నేను ఆనుకొని ఉండాలా, అంటుకట్టబడి ఉండాలా. ఒకరోజు నువ్వు వచ్చినప్పుడు నీతో కూడా నేను ఎత్తబడాలా, నీతో కలిసి నేను రాజ్యం చేయాలి ప్రభువా అని అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళని కూడా తీసేసుకుంటేనే దేవుడు మనం చోటిస్తాడు, మనతో కూడా ఆయన ఉంటాడు, ఆయనతో కూడా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే నా మాట చెప్తా ఉన్నాడు, చెడుతనాన్ని ఏం చేయాలంట? కడిగి వేసుకోమంటున్నాడు, తీసివేసుకోమంటున్నాడు, నీ యొక్క అభిప్రాయం మార్చుకోమంటున్నాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. మానుకొని కాబట్టి ఏమంటున్నాడు 8:22లో? కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు నుండి ప్రభువుని ఏం చేయాలా? వేడుకను. ఒకవేళ నీ హృదయాలోచన, కాబట్టి ఒకవేళ నీ హృదయంలో అటువంటిది దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఉందేమో, పాపంతో కూడినటువంటి ఆలోచన ఉందేమో, దుష్ట ఆలోచన ఉందేమో, ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నా హృదయంలో ఎటువంటిది ఉందయా, నీకు విరోధమైన కార్యం ఉంది ప్రభువా, చెడుతనం ఉంది, పాపం ఉంది, నీకు నాకు దూరం చేసేటువంటి ఉంది అని చెప్పి నువ్వు కనుక ప్రభువును నువ్వు వేడుకుంటే, ఆయన పాదములు పట్టుకుంటే అంట ఆయన నీ హృదయ ఆలోచన ఏం చేయగలుగుతాడు? ఆయన క్షమిస్తాడు. అప్పుడు మంచి ఆలోచన దేవుడికి దయచేస్తాడు.
నీ ఆలోచన కూడా కొట్టివేస్తాడు. అందుకే అంటాడు మీ తలంపులు ఎందుకు? మానవుని యొక్క తలంపులన్నీ కూడా ఊహంతా కూడా కేవలం ఎల్లప్పుడు చెడ్డదని దేవుడు ఆల్రెడీ చూస్తున్నాడు కదా. ఆదికాండం 6వ వచనంలో. అందుకే నా మాట అంటాడు, అయ్యా మీ మనుషుల ఆలోచనలు నా ఆలోచనలు మీకు కావు. నేను చేసినాను కానీ, మీకు పరిస్థితులు ఇచ్చినాను కానీ మీరు పోగొట్టుకుంటున్నారు. దినవల్ల మీ కొరకై నేను చేతులు చాపి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చెడుతనం నుంచి మీరు తొలగించుకోవాలా? మీ ఆలోచనలు మార్చుకున్నప్పుడు నేను చక్కటి ఆలోచిస్తాను. నా ఆలోచన ప్రకారం మీరు నడుచుకుంటే మీరు నా బిడ్డలై ఉంటారు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మిమ్మల్ని మంచి గొప్ప వ్యక్తులుగా ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్తాను. ఒక దినాన్ని నేను వచ్చినప్పుడు మిమ్మల్ని నాతో పాటు ఉండడానికి నేను ఏం చేస్తాను? తీసుకొని పోతాను అంటున్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎటువంటి దేవుడు అనేది మనం చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుంటాం. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయము చివరికి మాట చూసుకొని మనం వాళ్ళలో పాల్గొంటాం. ముప్పై 18వ వచనం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు అని కరుణించెదను, ఎవరి యందు కనికరపడదును అని యందు కనికరపడదును. అయ్యా అంటున్నాడు. ఎవరు అంటున్నాడు? మోషే అంటున్నాడు దేవుడితో. ఏమంటాడు తెలుసా? దయచేసి నీ మహిమ నాకు చూపుము అని మోషే భక్తుడు సెలవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేతో అంటాడు తెలుసా? ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనబరుస్తారు. కాబట్టి చెడుతనము కనుక ఎవరైతే విసర్జిస్తారో, చెడుతనం అయితే ఎవరైతే తీసేసుకుంటారో, దేవుడు తన మంచితనాన్ని మనకు కనబరుస్తాడు, దయచేస్తాడు. ఆయనలో ఉన్నదేమో మంచితనము, మానవులో ఉన్నదేమో చెడుతనం. కాబట్టి ఆ మాట అంటున్నాడు, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనం అసహించుకుని జాగ్రత్త పడము, చెడుతనం చేయకము. అసహించుకుని జాగ్రత్త పడాలి, చేయకుండా ఉండాలంటే, ఎందుకంటే నా దగ్గర చెడుతనానికి చోటు లేదు. మీరు తెలుసుకోవాల్సిన మాట. ఒక గొప్ప ప్రాముఖ్యమైన ప్రకటన, ఒక నోటీస్ దేవుడు మనకు జారీ చేస్తూ ఉన్నాడు. ఒక నోటీస్ కూడా నోటీస్ బోర్డులో పెట్టినాడు. మీరు కనుక నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు మీరు చెప్పితే, చెడుతాడు మీరు ఏం చేయాలా? అసహించుకోవాలా, దానికి దూరంగా ఉండాలా, జాగ్రత్త పడాలి. ముందు కూడా మీరు చేయకుండా ఉండడానికి కోసం. అప్పుడు ఏం చేస్తుంది సార్? మోషేకు చూపించినట్లుగా నేను మీకు కూడా నా మంచితనం అంతా కూడా మీ ఎదురు కనబరుస్తాను. మీకు నా మంచితనం చూపిస్తాను. నేనంత మంచి దేవుడును, నా కార్యం ఎంత గంభీరమైనవో, నా ప్రేమ ఎంత గొప్పదో, అది మీకు మరలా ఇంకా 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 రుచి చూపిస్తాను. అంతకంటే ఒక వ్యక్తికి కావాల్సింది ఏముంది చెప్పండి? అంతకంటే ఒక విశ్వాసకి తన జీవితంలో కావాల్సింది ఏముందా? ఏం లేదు. అదే గొప్ప భాగ్యం. కాబట్టి ప్రేమికుడు సహోదరుడు, ఈ మధ్యాహ్నం కావాల్సిన దేవుడు మనం జ్ఞాపకం చేసిన మాటలు. చెడుతనం కనుక మనం విడిచిపెడితే ఆయన మంచితనాన్ని మన ఎదురు కనబరుస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. మరలా మనకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదం మన మీదికి తీసుకుని వస్తాడు. రాబోతున్న దినములు ఒక దినాన్ని ఆయన రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు మనం ఆయన తనతో కూడా తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళాలంటే మనం ఆయన మంచితనం కోరుకోవాలా, చెడుతనాన్ని విడిచిపెట్టాలా, ఆయన దగ్గరే మనం ఉండాలా. కాబట్టి వాక్య బిబ్బరులు మన జీవితం ఈ రోజున మనం ఏమై ఉన్నామో, ఒకవేళ మనకు ప్రభు జ్ఞాపకం చేసినట్టు, ఒకవేళ మన జీవితంలో ఏదైనా చెడుతనం ఉంటే, పాపం ఉంటే, దాన్ని విడిచిపెడదాము, ఒప్పుకుందాము. ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడుగుదాము. ప్రభు తప్పకుండా మనం క్షమిస్తాడు, తిరిగి మనల్ని సమకూర్చుకుంటాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు సిద్ధపరచును గాక. ఆ రీతిగా మనం యోగ్యమైన విధానంలో పరిశుద్ధమైన బలలో పాల్గొందుదాం గాక.